సో ఫైనల్గా ఎదురు చూసిన రోజు అయితే వచ్చిందండి. ఇది ఎదురు చూసిన రోజు ఏంటనుకుంటున్నారా? సైన్ ఆఫ్ రోజు అండి. రేపు సైన్ ఆఫ్ అనమాట. ఇప్పుడు లగేజ్ అయితే ప్యాక్ చేసుకుంటున్నాను. రెండు మెయిన్ లగేజ్, అది హ్యాండ్ బ్యాగ్ అండి. షిప్లో అంత పని చేసినా ఏదైనా కానీ సైన్ ఆఫ్ టైం అనేప్పటికీ అదొక ఫీలింగే వేరండి. అది చెప్పడానికి మాటలు కూడా ఉండవు అనమాట. చాలా హ్యాపీగా ఉంటుంది. అయితే ఇక్కడ సైన్ ఆఫ్ కూడా ఫిజీ నుండి అవుతుందండి. ఫిజీ అనేది లాస్ట్ టైం చెప్పాను కదా, ఫిజీ అయితే వచ్చాం కానీ యాంకర్ నుండి అయితే వెళ్ళిపోయాము. ఇప్పుడు ఈసారి ఫిజీలోకి అయితే వెళ్తున్నాము. చూడాలి బయటికి వెళ్ళడానికి కుదిరిద్దో లేదో. కాకపోతే చాలా లాంగ్ జర్నీ అయితే ఉందండి. అది చాలా తిప్పి అయితే ఇచ్చారు, తిప్పి ఇచ్చారనమాట ఫ్లైట్. ఎందుకంటే కంపెనీ వాళ్ళు చీపర్ ఫ్లైట్ చూసి అయితే ఇస్తారన్నమాట క్రూ అనే వాటికి. ఇప్పుడు అదే జరుగుతుంది కదా. ల్యాప్టాప్, స్పీకర్ అన్నీ అయితే పెట్టేశాను. అయితే ముందు అయితే నా రిలీవర్ వస్తాడని చెప్పి నేమ్ అయితే వచ్చిందండి. ఫైనల్ టైంలో అయితే ఇప్పుడు రిలీవర్ రావట్లేదని మెసేజ్ అయితే వచ్చింది. కానీ నాకు సైన్ ఆఫ్ అయితే అవుతుందని చెప్పి అన్నారు. అయితే షిప్లో ఇంకో ఇద్దరు ఫిట్టర్లు ఉన్నారని నాకైతే సైన్ ఆఫ్ అవుతుంది. అదే ఒక సిచ్యువేషన్లో అయితే అంతా రెడీ అయిపోయిన తర్వాత చివరి లాస్ట్ మూమెంట్లో ఇలాగ సైన్ ఆఫ్లు అయితే క్యాన్సిల్ అవుతాయండి. లక్కీగా సైన్ ఆఫ్ అయితే అవుతుంది. దానికి మాత్రం చాలా హ్యాపీగా ఉంది. అయితే ఇలా లాస్ట్ మూమెంట్లో సైన్ ఆఫ్లు క్యాన్సిల్ అవడం వల్ల చాలామంది డిసప్పాయింట్ అయిపోయి వర్క్ సరిగ్గా వెళ్ళకపోవడం, కొంచెం అంటే ఏడు మొహంలాగా పెట్టడం, ఇలాంటివన్నీ అయితే అవుతూ ఉంటాయండి. అదే షిప్లో జాయిన్ అయ్యే వాళ్ళు ఎవరైనా దీనికి రెడీ అయ్యే రావాలి. ఎందుకంటే సైన్ ఆఫ్లు, జాయినింగ్లు అనేవి కొంచెం అటు ఇటుగా అయితే అవుతాయి. అది మాత్రం దృష్టిలో పెట్టుకోవాలి. ఫైనల్గా ఫిజీ అయితే రీచ్ అయిపోయామండి. చూస్తున్నారు కదా, దాని అయితే కనపడుతుంది. ఇంకా ఒక 1 అవర్లో అయితే జెట్టీకి వెళ్ళిపోతాము. సో మన సైన్ అప్ అయితే అయిపోద్ది. ఇక్కడ వెదర్ అయితే చాలా క్లౌడీగా ఉందండి. రెయిన్ కూడా బాగా కంటిన్యూస్గా అయితే పడుతుంది. చూడాలి. సో ఫైనల్గా ఈరోజు అయితే సైన్ అప్ అయిపోతుందండి. యాక్చువల్గా జెట్టి మీదకి వెళ్ళిద్దాం అనుకున్నాను, కానీ యాంకర్ నుండి అయితే సైన్ అప్ అవుతుంది. మొత్తం రెడీ అయితే అయిపోయాను. వచ్చి మొత్తం సర్దేశాను అనమాట. అయితే లోపల ఉంది. సో ఫైనల్గా లగేజ్ అయితే తీసుకెళ్ళిపోతున్నా అండి. చాలా హ్యాపీగా ఉంది సైన్ ఆఫ్ టైంలో. ఓకే, సరే. అయితే వీళ్ళ టైం కూడా అయిపోయిందండి. ఇంకో నెల అయితే ఉంది. వీళ్ళు కూడా వెళ్తారు. ఎవరికైనా బాగా ఇంకో నెలలో వీళ్ళు కూడా వెళ్ళిపోతారు. అయితే యాంకర్ నుండి సైన్ ఆఫ్ అవ్వడం వల్ల ఇది లగేజ్ అయితే ఇలా కట్టి బోట్లో అయితే లోవర్ చేస్తున్నారండి. ఇప్పుడు నరేంద్రకి అయితే 5 నెలలు 6 నెలలు అయిపోయిందా? 5.5 నెలలు. నరేంద్రకి 5.5 నెలలు. తెలుగు కింద మहीना ఉందా? उसका तो 3 महीना 3 నెలలు అయిపోయిందండి. సో చాలా హ్యాపీగా ఉంది అంతా గ్రూప్. థ్యాంక్ యూ ఫర్ యువర్ కోఆపరేషన్. అవే ఏదో రోరా ఏడుస్తున్నాడు, నేను వెళ్తున్నానని. చాలా బాధగా ఉందంట. థ్యాంక్ యూ గైస్. ఇది యాంకర్ నుండి కాబట్టి ఇలా పైలట్ ల్యాడర్తో అయితే కిందకి దిగామండి. ఫిజీలో అయితే షోర్ లివ్ అయితే వెళ్దాం అనుకున్నా కానీ సైన్ అప్ అయితే అవుతుంది. అన్ఫార్చునేట్ యాంకర్ నుండి అయితే సైన్ అప్ అయితే చేస్తున్నామండి. సో మా ఇద్దరికి అయితే సైన్ అప్ అవుతుంది. ఇతను అయితే 3rd ఇంజనీర్ అనమాట. ఇతను ఫ్లైట్ అయితే రేపండి. ఇతను ఫ్రమ్ ఫిలిపిన్. ఇతనికి రేపు ఫ్లైట్. ఆల్మోస్ట్ సిటీ దగ్గరికి అయితే వచ్చామండి.
ముందు తన్నే హోటల్లో అయితే డ్రాప్ చేసి తర్వాత నన్ను ఎయిర్పోర్ట్కి అయితే తీసుకెళ్తానని చెప్పి అన్నాడండి. అయితే ఫిజీలో అయితే బయటికి వెళ్దామని అయితే అనుకున్నాను, కానీ ఇక్కడ మా ఎయిర్పోర్ట్కి వెళ్ళే దారిలో అయితే ఫిజీ మొత్తం చూడొచ్చండి. మొత్తం సేమ్ మన ఇండియా లాగానే అయితే ఉంది, అంత నార్మల్గానైతే ఉంది. సేమ్ ఎవ్రీ టైం. అయితే ఏజెంట్ అయితే ఎవరో సిమ్ కార్డు తీసుకోవట్లేదని చెప్పి అడుగుతున్నాడు, ఎందుకంటే మా షిప్లో వైఫై ఉంది కాబట్టి సిమ్ కార్డు అంత అవసరం లేదనమాట. అదే సిమ్ కార్డు ఎవరో తీసుకోవట్లేదని చెప్తున్నాడు అన్నమాట. ఇక్కడ మా ఫ్రెండ్ని అయితే ఇక్కడ హోటల్లో డ్రాప్ చేసి ఇప్పుడు ఎయిర్పోర్ట్కి అయితే వెళ్తామండి. ఇది హోటల్ అనమాట. అయితే మా ఫ్రెండ్ని ఇప్పుడు హోటల్లో డ్రాప్ చేసి ఇప్పుడు ఎయిర్పోర్ట్కి అయితే బయలుదేరామండి. నేను ఏజెంట్ని అయితే అడిగాను అనమాట, ఇక్కడ ఏమన్నా టెంపుల్స్ ఏమైనా ఉన్నాయని. టెంపుల్ అయితే ఉన్నాయని చెప్పి అన్నాడు, కానీ ఇప్పుడు వెళ్ళడానికి అయితే కుదరదు, ఇప్పుడు ఎయిర్పోర్ట్ టైం అయిపోయిందని అయితే ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోతున్నాము. ఇక్కడ కూడా సేమ్ మన ఇండియాలాగే చర్చిలు, మసీదులు, అన్నీ టెంపుల్స్ అన్నీ ఉన్నాయండి. అయితే ఇక్కడ మన ఇండియన్స్ కూడా ఎక్కువేనంటండి, మన అఫీషియల్ హిందీ కూడా భాష మాట్లాడతారు అని చెప్పి అన్నారు. అయితే మా ఏజెంట్ని కొంచెం కలెక్షన్ కోసం ఫిజీ మనీ అయితే అడిగానండి, చూస్తానన్నాడు. ఇది చిన్నదండి ఎయిర్పోర్ట్, డొమెస్టిక్ అనమాట. ఇక్కడ నుండి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి. ఇది కలెక్షన్ కోసం అయితే అడిగితే ఫైన్ నోటీస్ ఇచ్చారండి. సో ఫ్లైట్ జర్నీ అయితే స్టార్ట్ అయిందండి. ఇది ఫస్ట్ ఫ్లైట్ అనమాట. ఇది ఫస్ట్ ఫ్లైట్ అంటే ఫిజీలోనే. ఇది సువా నుండి నాది అన్న పోర్టుకి అయితే వెళ్ళాలి, అక్కడ నుండి శాన్ ఫ్రాన్సిస్కో. సో చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ ఫ్లైట్ అయితే బయలుదేరిందనమాట. ఈ ఫ్లైటు సువా నుండి నాది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి అండి. ఫస్ట్ ఫ్లైట్ అయితే అయిపోయిందండి. ఇప్పుడు సెకండ్ ఫ్లైట్ అన్నమాట, ఫిజీ నుండి శాన్ ఫ్రాన్సిస్కోకి అయితే వెళ్ళాలి. డొమెస్టిక్ అరైవల్స్. ఇది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనమాట. ఇవైతే ఫిజీ శ్రీనగర్ లాగా అయితే ఉన్నాయండి. సో సెకండ్ ఫ్లైట్ ఎక్కడానికి డ్యూటీ ఫ్రీ షాప్లు అయితే ఉన్నాయన్నమాట. ఇవన్నీ ఫిజీ మేడెడ్ అండి, అంతా చెక్కతో అయితే చేశారు. ఫిజీలో డ్రెస్ అయితే ఇలా ఉందండి, ఇది ట్రెడిషనల్ డ్రెస్ అనుకుంటా, అలా ఉంది. ఇప్పుడు ఇక్కడ వీళ్ళంతా శాన్ ఫ్రాన్సిస్కో వెళ్ళడానికి అనమాట. ఇక్కడ 4 గంటల వెయిటింగ్ తర్వాత ఇప్పుడు బోర్డింగ్ అయితే స్టార్ట్ అయిందండి శాన్ ఫ్రాన్సిస్కోకి.
ఈ ఫ్లైట్ జర్నీ 10 అవర్స్ అండి, ఫిజీ నుండి శాన్ ఫ్రాన్సిస్కో. ఇంకా సేపట్లో అయితే ల్యాండ్ అయిపోద్దండి ఫ్లైట్. అయితే ఇప్పుడు శాన్ ఫ్రాన్సిస్కో అరైవ్ అయితే అయిపోయామండి. ఇది యుఎస్ఏ బోర్డర్ ప్రొటెక్షన్ క్యూ అండి. ఇక్కడ క్లియర్ అయిపోతే తర్వాత చెక్-ఇన్కి వెళ్ళిపోవచ్చు. సో యుఎస్లో కూడా అంతా క్లియర్ అయితే అయిపోయిందండి, లగేజ్ క్లియరెన్స్ అంతా అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ బెంగళూరు వెళ్ళడానికి బెంగళూరు ఫ్లైట్కి చెక్-ఇన్ చేయాలన్నమాట, అంటే లగేజ్ వేసేయాలి. ఇది చెక్-ఇన్ కౌంటర్ అనమాట, ఇంకా ఓపెన్ అయితే చేయలేదు. ఇది లగేజ్ వేసేసిన తర్వాత గేట్ దగ్గరికి అయితే వెళ్ళాలి. ఇది శాన్ ఫ్రాన్సిస్కో ఎయిర్పోర్ట్ బయట అండి, అలాగైతే ఉందన్నమాట. అయితే ఇక్కడ కొంచెం టైం ఉంది కదా అని కొంచెం అలా బయటకు వచ్చి వీడియో అయితే తీసానండి. ఇక్కడ కూడా 6 అవర్స్ వెయిటింగ్. ఇప్పుడు యూఎస్లో లగేజ్ చెక్-ఇన్ అయిపోయిందండి. ఇప్పుడు గేట్ దగ్గరికి అయితే వెళ్తున్నాం అనమాట. ఇది 3వ ఫ్లైట్. సో ఇప్పుడు 3rd ఫ్లైట్లో అయితే కూర్చున్నానండి. ఇదైతే చాలా లాంగ్ జర్నీ, 17 అవర్స్ కంటిన్యూ అయితే ట్రావెల్ చేయాల్సి ఉంది. ఫ్లైట్ కూడా చాలా పెద్దది, చూడొచ్చు మీరు. అయితే 17 అవర్స్ కంటిన్యూగా కూర్చున్నవి అయితే చాలా కష్టం అండి. ఇటు నిద్ర కూడా రావట్లేదు అనమాట. సో అందుకని అప్పుడప్పుడు అలా నుంచుని అయితే ఉన్నాము. సో ఇప్పుడు బెంగళూరులో అయితే దిగిపోయానండి. 3వ ఫ్లైట్ అయిపోయింది. ఇంకో ఫ్లైట్ ఉందన్నమాట బెంగళూరు నుండి హైదరాబాద్కి. అదే ఫ్లైట్ వచ్చిన ఫ్లైట్ అయితే. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ బ్యాగేజ్ కలెక్ట్ చేసుకుని మళ్ళీ హైదరాబాద్కి ఆ ఫ్లైట్లో అయితే వేయాలన్నమాట, చెక్-ఇన్ చేయాలి. ఇప్పుడు ఇది బెంగళూరు ఎయిర్పోర్ట్లో ఉన్నమాట. ఇప్పుడు హైదరాబాద్ ఫ్లైట్ కోసమే వెళ్తున్నాను. ఆల్రెడీ బ్యాగేజ్ అయితే చెక్-ఇన్ చేసాను అనమాట. ఇది నా లాస్ట్ డెస్టినేషన్ ఫ్లైట్ అండి. ఇప్పుడు ఈ లైన్ చూడంగానే మీకు అర్థమైపోద్ది కదా, ఇది ఇండియాలో మన క్యూ లైన్ అనమాట. ఇలా ఉంది. ఇప్పుడు ఫైనల్ ఫ్లైట్ ఎక్కడానికి అయితే వెళ్తున్నానండి. ఫైనల్ డెస్టినేషన్ అనమాట. ఇక్కడ నుండి బస్సులో అయితే వెళ్ళాలి. ఇప్పుడు హైదరాబాద్ నుండి బస్సులో అయితే వెళ్ళాలండి నా విజయవాడ వెళ్ళడానికి. ఇది ఒక 6 అవర్స్ అయితే పడుతుంది ఇక్కడ నుండి. సో ఇదండి, ఇలా అయితే జరిగింది నా సైన్ ఆఫ్ జర్నీ. చూశారు కదా, ఇంత లాంగ్ జర్నీ అయితే. ఇది ఇంత లాంగ్ జర్నీ ఫస్ట్ టైం అయితే చేస్తున్నాను నా సీ లైఫ్లో.